శాస్త్రి స్మయోకి స్వాగతం. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ కావడానికి తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సుబేందు అధికారి మరో యోగి ఆదిత్యనాథ్లా వెస్ట్ బెంగాల్లో తన స్పెషల్ స్ట్రాటజీస్తో సీఎంగా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఆ రెండు స్ట్రాటజీస్తో మమతక్కను చావు దెబ్బ కొడుతున్నారు. ఆ స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటి స్ట్రాటజీ, తృణమూల్ కాంగ్రెస్ని వెస్ట్ బెంగాల్లో బలహీనపరచడం, మమతా బెనర్జీని రాజకీయంగా ఒంటరి చేయడం. ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయడంలో సుబేందు ఆల్రెడీ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సుమారుగా 100 మున్సిపల్ కార్పొరేటర్స్ తమ కార్పొరేషన్స్ పదవులకే కాకుండా టీఎంసీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అంతేకాకుండా ఇప్పుడు మరో సంచలనం, అదేంటంటే కకోలి ఘోష్, ఈమె టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీకి 1984 నుంచి క్లోజ్ అసోసియేట్గా ఉన్నారు. ఈమె అన్ని టీఎంసీ పదవులకి రిజైన్ చేశారు, జస్ట్ ఎంపీగా మాత్రమే కొనసాగుతున్నారు. ఈమె సడన్ గా సుబేందు అధికారి కండక్ట్ చేసిన అఫీషియల్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అంతేకాకుండా మమతా బెనర్జీ మీద సంచలన ఆరోపణలు చేశారు. ఒక ఎంపీగా తనకు టీఎంసీలో భద్రత కానీ గౌరవం కానీ లేదు, అలాంటి మమతా బెనర్జీ నాయకత్వంలో ఇంతకాలం పనిచేసినందుకు చాలా బాధపడుతున్నామంటూ ఈమె ఒక ప్రకటన చేయడం జరిగింది. అంతేకాకుండా సౌమిత్ర ఖాన్, ఈయన బీజేపీ ఎంపీ, ఈయన కూడా మరో సంచలనానికి తెరదీశారు. అదేంటంటే టీఎంసీ ఎమ్మెల్యేలు 80 మంది ఉన్నారు 26లో గెలిచిన వాళ్ళు. వీళ్ళలో సుమారుగా 50 మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నారని ఈయన కామెంట్స్. అంతేకాకుండా 29 లోక్సభ మెంబర్స్లో సుమారు 20 మంది బీజేపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నారని ఈయన మాట్లాడుతున్నారు. అంతేకాకుండా రాజ్యసభ ఎంపీల్లో కూడా 8 మంది బీజేపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కేంద్ర నాయకత్వం ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవుతారంటూ తృణమూల్ కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టించాడు ఈయన. ఎందుకంటే ఫాల్తాలో రీపోలింగ్ జరిగింది మొన్న 24 తారీఖు. అక్కడ రిజల్ట్స్ ఏంటో మనకు తెలిసిందా? అదేంటంటే భారతీయ జనతా పార్టీ 1,00,000 ఓట్లతో గెలిచింది. దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కాకపోతే అక్కడ సెకండ్ పొజిషన్లో ఎవరున్నారో తెలుసా? కమ్యూనిస్టులు. థర్డ్ పొజిషన్లో కాంగ్రెస్. ఫోర్త్ పొజిషన్కి టీఎంసీ పడిపోయింది. ఎందుకంటే ప్రజలకి మమతా బెనర్జీ అంటే కోపమే కాదు, చాలా అసహ్యం, చాలా ఒక రకమైన ద్వేషం ఉంది. అందుగురించే మమతా బెనర్జీ కానీ టీఎంసీ కానీ నాయకులు కానీ ఎక్కడ కనపడినా చోర్ అంటూ వాళ్ళని వెనకబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నియర్ ఫ్యూచర్లో ఎలాంటి ఎలక్షన్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు కనిపించట్లేదు. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో నందిగ్రామ్లో బై ఎలక్షన్ జరుగుతుంది. ఎందుకంటే సుబేందు అధికారి దానికి రిజైన్ చేశారు. అక్కడ మమతా బెనర్జీ పోటీ చేసినా ఓడిపోతుందనే చెప్తున్నారు. అంటే మమతా బెనర్జీని ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకుండా సుబేందు ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈ రకంగా టీఎంసీని టోటల్ జీరో చేసి పూర్తిగా రాజకీయంగా మమతా బెనర్జీని ఏకాకి చేయడం మొదటి లక్ష్యం, మొదటి స్ట్రాటజీ. ఇక రెండో స్ట్రాటజీ, డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారుల్ని గుర్తించండి, వాళ్ళని వెనక్కి బంగ్లాదేశ్కి పంపించేయండి, వాళ్ళని ఇండియాలో ఉంచి వాళ్ళని ఫుడ్ పెట్టి మేపడానికి వాళ్ళు ఏమైనా మన బంధువులా అంటూ ఒక క్లియర్ వార్నింగ్ ఇచ్చాడు సుబేందు. మీరు వెంటనే మీరంతటా మీరే బంగ్లాదేశ్కి వెళ్ళిపోండి, లేకపోతే మేము తలుచుకుంటే మిమ్మల్ని తీవ్రమైన పరిస్థితులు ఉంటాయంటూ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారుల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ రకంగా బంగ్లాదేశీ చొరబాటుదారుల్ని వెనక్కి పంపించేయడం ద్వారా సుబేందు అధికారి రాజకీయంగా 2 లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది, వెస్ట్ బెంగాల్లో లా అండ్ ఆర్డర్ని ఇంప్రూవ్ చేయడం. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారుల ద్వారా లా అండ్ ఆర్డర్ చాలా ప్రాబ్లంగా తయారైంది వెస్ట్ బెంగాల్లో. రెండో లక్ష్యం ఏంటంటే మమతా బెనర్జీని ఒంటరి చేయడం. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులు ఇంతకాలం మమతా బెనర్జీకి ఓటు బ్యాంక్గా ఉండవే కాకుండా వీళ్ళు టీఎంసీలో జాయిన్ అయ్యి టీఎంసీ మెంబర్స్గా, టీఎంసీ సానుభూతి పరులుగా, టీఎంసీ గోండాలుగా
వెస్ట్ బెంగాల్లో లా అండ్ ఆర్డర్కి చాలా తీవ్రంగా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ ఒక్కసారి వెనక్కి పంపించేస్తే మమతా బెనర్జీ టీఎంసీకి సపోర్ట్ ఉండదనే చెప్పాలి. సో ఈ రకంగా మమతా బెనర్జీని 2 యాంగిల్స్లోనూ ఇరికించి మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తుని శూన్యం చేయడానికే శుభేందు అధికారి ఈ 2 స్ట్రాటజీస్తో ముందుకెళ్తున్నారు. సో దీంట్లో శుభేందు అధికారి సక్సెస్ అవుతారా, మమతా బెనర్జీని రాజకీయంగా జీరో చేస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.